హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు నేను ఆలూ టిక్కీ బర్గర్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఈజీ మెథడ్లో చూపిస్తాను, పదండి. ఆలూ బర్గర్కి కావాల్సిన పదార్థాలు: ముందుగా నేను 5 ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ స్టోర్ చేసుకున్నాను. అటుకులు తీసుకున్నాను, దానిలో వాటర్ కలుపుకొని పెట్టుకున్నాను, ఇలా మెత్తగా అవుతాయి. 1/2 కప్పు పచ్చి బఠానీ అండి, ఫ్రోజన్ బఠానీ. 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఎల్లిపాయ పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇది కొబ్బరి తురుముకునేది. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నది ఆలు ఉంది కదా, ఉడకబెట్టినవి, అవి గట్టిగా అయిపోయాయి చూసారా. ఇప్పుడు మనం ఇది తురుముకోవాలి. ఇలా స్లైసెస్ లాగా మంచిగా వచ్చేస్తుంది. ఇలా తురుముకోవడం వల్ల ఏంటంటే మన ప్యాటీ బాగా వస్తుంది, దానిలో ఉన్న పదన పోతుంది. చూసారా, పొడి పొడిగా అయిపోయింది. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఫస్ట్ నేను అటుకులు వాటర్లో పోసి పెట్టేసుకున్నానండి. ఆ వాటర్ తీసేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి ఒకసారి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అన్సాల్టెడ్ బటర్ వేస్తున్నాను నేను. అన్సాల్టెడ్ బటర్ వేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. బటర్ ఎలా చేయాలో నా ప్రీవియస్ ఎపిసోడ్లో చూడొచ్చు. ఈ ఫ్రోజన్ బటానీ వేయించుకుందాం కొంచెము. ఇది వేగిపోయాక ఆలు స్మాష్ వేసుకోవాలి. ఆలు ఇలా పొడి పొడిగా వస్తుందండి. దానికి తగినంత సాల్ట్. ఇప్పుడు అటుకులు మనం స్మాష్ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం మసాలాలన్నీ వేసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి. గరం మసాలా, జీరా పౌడర్, కారపొడి, ఎల్లిపాయ, పసుపు, ఇవన్నీ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలిపేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకుందాము చల్లారినాక. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేయితోటి మంచిగా మిక్స్ చేసుకుందాము, స్మాష్ చేసుకుందాము. ఏదన్నా గట్టిగా ఉన్నా కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి. దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నేను ఫస్ట్ వేసుకున్నాను, సరిపోలేదు, మరి కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని క్లీన్ ర్యాప్ తీసుకున్నాను. క్లీన్ ర్యాప్ లేకపోయేది ఉంటే నార్మల్ కవర్ అయినా పర్వాలేదు. ఇప్పుడు మనం చేసుకున్న ఆలు ఉంది కదండి, ఇలా రోల్ సిలిండర్ షేప్లో చేసుకొని ఇది టైట్గా ప్యాక్ చేసుకోవాలి. టైట్గా ప్యాక్ చేసుకోవడం వల్ల ఏంటంటే దానిలో ఎయిర్ ఉన్నా కానీ పోతుంది, మనకి మంచిగా వచ్చేస్తుంది స్లైసెస్. ఒకసారి ఇలా చేసుకొని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. బర్గర్ స్టఫింగ్కి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. టమాటా సన్నగా కట్ చేసుకుంది ఒకటి, మయోనైజ్ 2 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్, 2 టేబుల్ స్పూన్ కార్న్మీల్, 2 టేబుల్ స్పూన్ మైదా, ఒకటి చిన్న ఆనియన్ కట్ చేసుకుంది, బ్రెడ్ క్రమ్స్ 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, కెచప్ 2 టేబుల్ స్పూన్స్, మయోనైజ్లో చిటికెడు, ఫుడ్ కలర్ 2 టీ స్పూన్స్, కెచప్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇది రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇక ఒక బౌల్ తీసుకుందాము. బౌల్లో కార్న్ స్టార్చ్ 1 టీ స్పూన్, మైదా ఒకసారి మిక్స్ చేసుకొని, కార్న్మీల్ మిక్స్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇదంతా క్రంచీనెస్ కోసం అండి. చిల్డ్ వాటర్ తోటి కొంచెం దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. నార్మల్ వాటర్ కంటే చిల్డ్ వాటరే తీసుకోవాలి. కార్న్మీల్ వేయడం వల్ల మనకి క్రంచీనెస్ వస్తుందండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాము. 1 నిమిషం ఉంచుకొని తీసేసుకోవాలి. ఇది కార్న్ స్టార్చ్ మిగిలిన పిండి అండి. దానిలో మనం చిటికెడు బేకింగ్ పౌడర్ వేసి కలుపుకుందాము. ఇవన్నీ
ఇప్పుడు ప్యాటీ కోసం ప్రిపేర్ అయిపోయాయి కదా, పక్కన పెట్టేసుకుందాము. ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇది 1 అవర్ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను కదా, గట్టిగా అయిపోయింది. ఇప్పుడు తీసి కవర్లోకి వెళ్ళి తీసి పక్కన కట్ చేసుకోవాలండి. ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే మనకి గట్టిగా ఉంటుంది, మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాయి కదండి. ఫస్ట్ మనం కార్న్ పౌడర్లో ఇలా డిప్ చేసేయాలి. తర్వాత కార్న్మీల్లో ఇలా డిప్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఇలా రోల్ చేసేసుకొని, ఇది మనకి క్రంచీనెస్ కోసం అండి నేను చేసేది. ఇలా చేస్తే ప్యాటీ బాగుంటుంది. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. ముందుగా నేను ఆయిల్ పెట్టేసుకున్నాను, హీట్ అయిపోయింది. ఇప్పుడు రెడీ చేసుకున్న ప్యాటీస్ ఉన్నాయి కదా, అవి గోల్డెన్ కలర్లో గోలించుకోవాలి. మనం ప్యాటీస్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈజీగా వచ్చేస్తాయండి, లేదంటే మనకి మెత్తగా అయిపోయి షేప్స్ అవుట్ అవుతుంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్లో మంచిగా రావాలండి. ఎక్స్ట్రా బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, అది ఆయిల్లోకి వెళ్ళిపోతుంది, పర్లేదండి. రెడీ అయిపోయాయి మన ప్యాటీస్. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము. చూసారా, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది. ముందుగా నేను బర్గర్ తీసుకున్నానండి. బర్గర్ బన్స్ అంటారు వీటిని. 2 స్లైసెస్గా కట్ చేసుకొని బటర్ వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకున్నాను. అది ఆప్షనల్ అండి, అలాగైనా బాగానే ఉంటుంది, ఇలా అయినా బాగుంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మయోనైజ్ కొంచెం వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ప్యాటీ పెట్టేసుకోవాలి. టమాటా స్లైసెస్ పెట్టేసుకుందాము. ఆనియన్, మరి కొంచెం మయోనైజ్, బన్నుకి కాస్త మయోనైజ్ పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మన ఆలూ బర్గర్.